వరల్డ్ వండర్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తుండబోయేది ఒక దేశం కాదు, ఒక అద్భుతం. సూర్యుడు అర్ధరాత్రి ఉదయించే దేశం. ఆకాశం రంగులు మార్చే ఉత్తరకాంతుల స్వర్గం. 1,000 కంటే ఎక్కువ ఫియోర్డ్స్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భూమి ఇదే నార్వే. ఒక్కో నిజం మీ ఊహకు మించి ఉంటుంది. కొన్ని వినగానే నమ్మలేరు, కానీ ఇవన్నీ నిజాలు. కాబట్టి 15 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ నార్వేలోకి మనము ఇప్పుడు డైవ్ అవదాం. ఫ్యాక్ట్ నంబర్ 1. నార్వే ఫియోర్డ్స్, పర్వతాలు చెప్పిన కథ. నార్వే అనే దేశాన్ని మ్యాప్లో చూస్తే అది ఒక రేఖలా కనిపించొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారీ ప్రకృతి మీకు చెబుతుంది, ఇక్కడ ప్రతి లోయి ఒక కథ, ప్రతి నీటి బొట్టు ఒక కవిత. ఇదే నార్వే గుండెల్లో దాగి ఉన్న మహా అద్భుతం, ఫియోర్డ్స్. వేల సంవత్సరాల క్రితం హిమనదులు చెక్కిన లోతైన జలమార్గాలు, ఆకాశాన్ని 2 భాగాలుగా చీల్చే గొప్ప పర్వతాల మధ్య నీలిరంగు నీరు అద్దంలా మెరిసిపోతూ ప్రకృతిని నిశ్శబ్ద చిత్రంగా నిలబెడుతుంది. సోగ్నె ఫియోర్డ్, ఉత్తర యూరప్లోని అతిపెద్ద ఫియోర్డ్. గీరేంజర్ ఫియోర్డ్, యునెస్కో వారసత్వ ప్రదేశం. నేరాయ్ ఫియోర్డ్, కథలు చెప్పే కొండలు, నీటిలో తమ ప్రతిబింబాలు వేసుకునే నీడలు. ఒక నార్డ్ఫ్జార్డ్, మంచు పర్వతాల గుండెల్లో పుట్టిన నిశ్శబ్దం. ఇక్కడ మంచు పర్వతాలు సుదీర్ఘ శ్వాస విడిచినప్పుడు సముద్రం లోపలికి జారిపడి నిశ్శబ్దంగా ఒక లోయను చెక్కింది. దానికే పేరు. ఫ్యాక్ట్స్ నంబర్ 2. ఇక్కడ చీకటి కేవలం చీకటి కాదు, ఇది ఒక ప్రపంచం, ఒక నిశ్శబ్దం, ఒక శ్వాస కూడా వినిపించేలా నిలిచిపోయిన కాలం. నార్వే ఉత్తర భాగంలో వింటర్ మొదలైతే ఎవరో సూర్యుడ్ని ఆకాశం నుంచి మాయ చేయటంలా ఒక అద్భుతం జరుగుతుంది. రోజులు కాదు, వారాలు కాదు, మొత్తం నెలలపాటు సూర్యుడు ఉదయించటానికే రాడు. ఇదే పోలార్ నైట్. ఎక్కడా కాంతి లేకపోయినా ఆకాశమే ఒక సాఫ్ట్ నీలి వెలుగుతో ధరిత్రిని నిమిరే రాత్రి. ఇంత లోతైన చీకటిలో మనమే మనల్ని మళ్లీ కనుక్కుంటామంటారు అక్కడి ప్రజలు. ఎందుకంటే ఈ రాత్రి మనసును ప్రశ్నిస్తుంది, మనసును పరీక్షిస్తుంది, మనసుకే తన స్వరాన్ని వినిపిస్తుంది. నార్వే ప్రజలు దీనిని భయంకరంగా కాదు, అద్భుతంగా చూసేస్తారు. 3. ఎందుకంటే ఈ చీకటిలోనే వారి సంస్కృతి పుట్టింది, వారి కథలు పుట్టాయి, వైకింగ్స్ ధైర్యం పుట్టింది. అక్కడకే ఈ పోలార్ నైట్ ఒక మ్యాజిక్ని అందిస్తుంది, ఒక గిఫ్ట్ని. చీకటి అతి లోతులో ఉన్న రాత్రి, అప్పుడే ఆకాశం పచ్చగా, ఊదాగా, నీలిగా రంగులు మార్చుతూ నృత్యం చేస్తుంది. ఔరోరా బోరియాలిస్. పోలార్ నైట్ అనేది చీకటి కథ కాదు, చీకటిలో వెలుగు ఎలా ఉంటుందో చూపించే కథ. సూర్యుడు కనిపించకపోయినా ఆశ మాత్రం కనిపిస్తుంది. శబ్దం వినిపించకపోయినా ప్రకృతి మాటలు వినిపిస్తాయి. అందుకే చీకటి కూడా ఒక అద్భుతమే అని నార్వే మనకు నేర్పుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. ప్రపంచంలోనే పొడవైన రోడ్ టన్నెల్, లెర్డాల్ టన్నెల్. ఒక టన్నెల్ 24.5 కిలోమీటర్లు పొడవు, పర్వతం హృదయం గుండా ప్రయాణించే ఒక మహత్తర మార్గం. లెర్డాల్ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ టన్నెల్, 24.5 కిలోమీటర్లు పొడవు. నార్వేలో పర్వతాలు చాలానే ఉన్నాయి, కానీ వీటిని దాటి ప్రయాణం సులువు చేయాలనే లక్ష్యంతో వారు పర్వతాలు చీల్చేశారు. టన్నెల్ లోపల 3 మహా గుహలు, నీలి మరియు బంగారు కాంతులు, డ్రైవర్లకు నిద్రమత్తు రాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్యూచరిస్టిక్ యాంబియన్స్. ఇది ఒక రోడ్డు కాదు, ఒక సాహస యాత్ర. ఫ్యాక్ట్ నంబర్ 5. నోబెల్ శాంతి బహుమతి ఓన్లీ ఇన్ నార్వే. ప్రపంచంలో శాంతి కోసం పోరాడిన గొప్ప మనుషులను గౌరవించే పవిత్ర స్థలం ఒకటే దేశం నిర్వహిస్తుంది, నార్వే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఓస్లో గుండెల్లో ప్రపంచానికి ఆశను అందించే పేరు ప్రకటించబడుతుంది. నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్
ఇది కేవలం అవార్డు కాదు, మానవజాతిని ముందుకు నడిపించిన సాహసవీరుల కథ. సాల్మన్ సుషీని జపాన్కు నేర్పించిన దేశం. జపాన్ అంటే సుషీ, సుషీ అంటే జపాన్. కానీ మీకు షాక్ ఇస్తుందో కాదు, సాల్మన్ సుషీని జపాన్కు నేర్పించింది నార్వే. 1980లో నార్వే ప్రభుత్వం ఒక బోల్డ్ ఐడియా పెట్టింది. జపాన్కి నార్వీజియన్ సాల్మన్ని పరిచయం చేద్దాం. మొదట జపాన్ అంగీకరించలేదు, కానీ నార్వే వదలలేదు. ఇన్నాళ్లలోనే సాల్మన్ సుషీ ప్రపంచంలోనే ఎక్కువగా తిన్న సుషీ రకం అయింది. ఒక దేశం తన చేపను ప్రపంచానికి ఇచ్చి ఒక కొత్త ఆహార సంస్కృతిని సృష్టించింది. ఫ్యాక్ట్ నంబర్ 7. ఫ్యాక్ట్స్ నంబర్ 7. డూమ్స్డే సీడ్ వాల్ట్, స్వాల్బార్డ్. భూమిపై ఎక్కడైనా సంక్షోభం వస్తే, యుద్ధం, మనుషుల తప్పిదం, ప్రకృతి కోపం, పంటలన్నీ నశించిపోతే నార్వే ఒక ప్లేస్ను నిర్మించింది, మానవ నాగరికతకు చివరి ఆశగా. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ప్రపంచంలోని అన్ని దేశాల విత్తనాలను 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఒక ఐస్ బెంక్లా నిల్వ చేస్తారు. ఇది ఒక భవనం కాదు, మానవజాతి భవిష్యత్తుకు భీమా పాలసీ. ఫ్యాక్ట్స్ నంబర్ 8. హెల్ అనే విలేజ్ రియల్ ప్లేస్. నరకం అంటే వేడి మంటలు అని అనుకుంటారు కదా, కానీ నార్వేలో హెల్ అనే గ్రామం ఉంది. అది మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రతి వింటర్ పీపుల్ లిటరల్లీ సే హెల్ హ్యాస్ ఫ్రోజన్ ఓవర్. పేరుకి నరకం, అయితే అక్కడి ప్రజలు అతి మర్యాదగల, అతి ప్రశాంతమైన వాళ్ళు. పూర్తి ప్రపంచానికి చిన్న దేశంలా కనిపించే నార్వే అసలు కథల్లో అతిపెద్ద అద్భుతాల దేశం. ప్రాణం నిలబెట్టే విత్తనాలు, ప్రపంచాన్ని కలిపే శాంతి బహుమతి, భూమి గుండెల్లో దారిచెదరగొట్టే టన్నెల్, జపాన్ వంటకాల్లో నార్వే స్పర్శ, మంచుతో నిండిన హెల్ గ్రామం, ఇవి అన్నీ. ఫ్యాక్ట్ నంబర్ 9. వైకింగ్స్ దేశం. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే భయంకరంగా, సముద్రానికే పాలకులు ఉన్న కాలం ఉంది. వారు వైకింగ్స్. అరే, పేరు వినగానే ప్రపంచం వణికేది. నార్వే ఉత్తర తీరాలు, మంచుతో నిండిన పర్వతాలు, ఘోరమైన ఉత్తర గాలి. అక్కడే ఒక జాతి పుట్టింది, వైకింగ్స్. వైకింగ్స్కి జన్మస్థలాలు 3 ముఖ్య ప్రాంతాలు: నార్వే, స్వీడన్, డెన్మార్క్. కానీ అతి ధైర్యవంతులు, అతిపెద్ద సముద్ర యోధులు ఎక్కువగా పుట్టింది నార్వేలోనే. నార్వే భౌగోళిక పరిస్థితులు, పర్వతాలు, ఫియోర్డ్లు, చిన్న చిన్న వ్యవసాయ భూములు, ఇవి వారిని సముద్రాల వైపు నడిపించాయి. భూమి చాలదు, జీవితం కఠినం. కాబట్టి వీరు అలల మధ్యే జీవన మార్గం వెతికారు. నార్వే యొక్క మంచు పర్వతాలు, ఫియోర్డ్ల మధ్య పెరిగిన ఈ ధైర్యవంతులు ఇప్పుడు లెజెండ్స్. వైకింగ్ కథలు నార్వేలో గాలి లోపలే తేలుతాయి. వారి రక్తం ఈ దేశపు ధైర్యాన్ని చెబుతుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 10. పెంగ్విన్కు నైట్ బిరుదు. ఒక చిన్న పెంగ్విన్ దేశపు రాజకుమారుడిలా గౌరవం పొందితే, ఇది కథ కాదు, నార్వే నిజం. ఎడిన్బరా జూలోని నిల్స్ ఓలావ్ అనే పెంగ్విన్కు నార్వేజియన్ రాయల్ గార్డ్ సర్వోన్నత గౌరవం ఇచ్చింది, సర్ అనే నైట్ బిరుదు. 100 మంది సైనికుల మధ్య ఒక పెంగ్విన్ గర్వంగా నడుస్తూ అధికారిక పరేడ్లను తనిఖీ చేస్తాడు. ఇది మాత్రమే నార్వే కఠినమైన సైనిక గౌరవాన్ని సర్వసాధారణ జీవికి కూడా ఇవ్వగల దేశం. ఫ్యాక్ట్స్ నంబర్ 11. ఉత్తర ధ్రువ కాంతులు. రాత్రి ఆకాశం, రంగులు వేసుకునే ప్రదేశం ప్రపంచంలో ఒక్కటే, అదే నార్వే. సూర్యుడి నుంచి వచ్చే కణాలు భూమి గాలిని తాకినప్పుడు ఆకాశం పచ్చ, ఊదు, నీలిరంగులతో నృత్యం చేయటం మొదలుపెడుతుంది. ఇది కేవలం కాంతి కాదు, భూమి ఆకాశానికి రాసిన ఒక ప్రేమలేఖ. వైకింగులు దీన్ని దేవతలాగ్ని అంటారు, శాస్త్రవేత్తలు దీన్ని సౌరశక్తి అంటారు. కాని చూసినవాళ్లు మాత్రమే చెబుతారు, అది జీవితాన్ని మార్చే అద్భుతం. ఫ్యాక్ట్ నంబర్ 12. ఉచిత విశ్వవిద్యాలయ విద్య.
నార్వేలో ఒక ఆశ్చర్యకరమైన నిజముంది. జ్ఞానం ధరలేని సంపద. ప్రపంచం మొత్తంలో విద్య ఖరీదు పెరుగుతున్నప్పుడు నార్వే చెబుతుంది, ఎడ్యుకేషన్ మస్ట్ బీ ఫ్రీ. ఇక్కడ విశ్వవిద్యాలయ విద్య స్థానికులకు కాదు, ప్రపంచంలోని ఎవరికైనా ఉచితం. డబ్బు కాదు, కలలే భవిష్యత్తు నిర్ణయిస్తాయి అని నార్వే ప్రపంచానికి చూపిస్తుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 13. స్లో టీవీ 1, ట్రైన్ రైడింగ్ 2, ఫైర్ ప్లేస్ బర్నింగ్ 3, శామన్ ఫిషింగ్. ప్రపంచం వేగంగా పరుగెడుతున్న యుగంలో నార్వే మాత్రం ఒక ప్రశాంత విప్లవం చేసింది. అది స్లో టీవీ. అవును, 7 గంటల ట్రైన్ ప్రయాణం, 8 గంటల మంచు కరుగుతున్న వీడియో, మొత్తం రోజు సాగిన నౌక ప్రయాణం, ఇవన్నీ లైవ్లో టీవీలో ప్రసారం చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 14. 98% శక్తి పునరుత్పత్తి శక్తి నుంచే. ఈ భూమిపై కొన్ని దేశాలు భవిష్యత్తును ఇప్పుడే జీవిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ముందుండేది నార్వే. నార్వేలో ఉపయోగించే విద్యుత్లో దాదాపు 98% ప్రకృతే అందించే శక్తి నుంచే వస్తుంది. పర్వతాల మధ్య నుంచి దూసుకెళ్లే నదులు, అవి పడుతూ సృష్టించే 98% శక్తి నుంచే వస్తుంది. శక్తి అదే హైడ్రోపవర్. ఇక్కడ బొగ్గు కాల్చరు, ఆకాశాన్ని కాలుష్యం చెయ్యరు, ప్రకృతిని నాశనం చెయ్యరు. బదులుగా ప్రకృతితో కలిసి జీవిస్తారు. అందుకే నార్వే ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం విద్యుత్ కాదు, ఇది భవిష్యత్తుకు ఒక ఉదాహరణ. ఫ్యాక్ట్ నంబర్ 15. ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశాల్లో ఒకటి. డబ్బు ఉంటే సంతోషం వస్తుందా లేదా సిస్టమ్ బాగుంటేనా? నార్వే దీనికి సమాధానం. ఇక్కడ ప్రజలు ఎక్కువ గంటలు పనిచెయ్యరు, కానీ సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉచిత ఆరోగ్యం, ఉచిత విద్య, భద్రత, సమానత్వం, ప్రకృతి దగ్గర జీవితం. ఇక్కడ మనిషి విలువ అతని సంపదతో కాదు, అతని జీవన నాణ్యతతో కొలుస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే హ్యాపీనెస్ రిపోర్ట్స్లో నార్వే పేరు టాప్లోనే ఉంటుంది. ఎక్కువగా పరుగెత్తని జీవితం, ఎక్కువగా ఆనందించే మనసులు, అదే నార్వే. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. నార్వే ఈ సత్యాన్ని దేశంగా మార్చి చూపించింది.